ఇప్పుడే తావు రాయిలిగా మీకు ఇంటి ముందర కదా సాగలేదు చెప్తాయా పుల్లడి కళ్ళు వస్తను బాగా తిరిగా పెద్దమ్మలే నీ తెస్తాను మామ అంటే మాత్రం ఎక్కి వదులుతా ఆరులను ఎందుకు కొట్టాలా 6 నోర్లు కాపాడాలా 3 రెక్కలు కాపాడాలా మామ అంటే మాత్రం ఎక్కి వదులుతా నన్ను కొడతా పళ్ళు కొడతాను అదే అమ్మా రామయ్యనే సాబ్రం ఎక్కిరే అవో పోయనే అవో కొట్టరా చలి పెడతాందిరా కొట్టిగా నా ఇంటికి వచ్చిందా కంచాలు తిన్నా ఎందుకో రాలే కానీ మన ఊరే రాదు ముత్యంప రాదు లేదు కాబట్టి వినసేన రాదు రాజు వెళ్తాను దేశం వెళ్తాను కాబట్టి ఎవరి మాట వాళ్ళని అవుతుంది వాళ్ళ కొడుకు ఇంద్రసేన రాజు రాజు వేల వాళ్ళని ఊళ్ళో ఉన్న వాళ్ళు అందరూ అనుకుంటారు వాళ్ళతోనే పాటుగా మనసుతో పోదామని నీ దగ్గరికి వచ్చిన పోదామా ఉందా పోదాం గందుకని వచ్చినావా ఇంటి బయట నిల్చొని మనకి ఇట్లా పోదామే అంటే నేను రాపోతున్నా ఇలా అత్తరాక నువ్వే వదిలే వారికి నేను మాట్లాడిస్తాను నేను నోటి నాకే నువ్వా 7 పోతున్నావు ఎట్లా మాట్లాడుతున్నావు మరి నువ్వు ఏ 4తో మాట్లాడేది పోదాంపా భార్య భర్త అది వేడి గతంలో అమ్మా భార్యలు వెళ్ళినారు రాజేంద్ర శీలమాల చూసాడు మా నాయన ఉన్నప్పుడు ఎంతో మంది వచ్చి వెనక మా నాయనతో కడుపు నిండా మాట్లాడిపోయేది వీళ్ళందరూ ఎందుకు వచ్చినానే ఏమిటయ్యా లోకులాల ఏమిటయ్యా లోకులాల ఎందుకు ఏమిటయ్యా లోకులాల మా నాయనుండి నీకు ధీరే చెప్పునా మా నాయనుండి నీకు ధైర్యం చెప్పునా ఇక ఊరాను ఊరు మంది ఏకంగా వచ్చిన దేనికి వచ్చిండు పాపం దేని కూడా రాలే కానీ మీ తండ్రి రాజవేల వీరసేన రాజు మీ తండ్రి కాదయ్యా నానా
మీరు సేనరాజు వెనకిన వీరు లక్ష్మీదేవుడు సాదుకున్న అబ్బాయి రాదు నాకు ఎరికే అని వాళ్ళు రాజ్యం వెళ్తా అంటే వాళ్ళ మాట ఎవరు వింటారు నీ రాజ్యం పోయిన కాంచెలు ఆ రాజ్యం పక్కపడి పైకూరు చేసుకుని రాజ్యం వెళ్తాను కానీ ఆయన మాట ఎవరు వింటారు అయ్యా అయ్యా ఇంద్రసేన రాజా ఈ కాంచెలు నువ్వు రాజ్యం వెళ్ళానయ్యా నానా అయ్యా ఇయ్యాల మీ నాయన ఏ రాజ్యం ఉన్నది మీ నాయన దేశం ఉన్నదయ్యా అయ్యలాడు ఒక మాట మరి ఎంతైనా నాయన ఇయ్యాల మరి మీ నాయన రాజ్యం ఉన్న దేశంలో రాజ్యం ఒక్క మాట అన్నారా ఏ ముఖం పెట్టుకొని ఓ నాయన ఏ ముఖం పెట్టుకొని ఓ నాయన రాజ్యం ఎట్లా అయ్యను దాన నాయన అయ్యా నేను రాజ్యం వేలనంటే దేశం వేలనంటే రేపు రేపటి కల్లా ఎట్లా ఉంటది నాన్న సంకల సత్తులేదు వెనుక రాజ్యవేలని అన్నారు అయ్యా అయ్యల్లా కంచంగా నాకు ఏళ్ళంతా ఆడు వీళ్ళ పుట్టిన రాజ్యవేలని అన్నారు అయ్యా అయ్యా మరి నాకు పెళ్లి లేదు అయ్యా నాకు పేరంటం లేదు ఇళ్ళ ఒక్క మాట వెనుకన్నారు రాజ్యవేలని అంటే రాజ్యం నేను ఏలా దేశం నేను ఏలా అయ్యా ఇప్పుడు నన్ను సాదుకున్న మా అబ్బాయి రాజులు ఇంకా నాకు పెళ్లి చేసే స్తోమత రాలే కాబట్టి మీరు తెలియకల్లో ఎవరంటే మీరు రాజ్యం వెళ్ళుకోరు మీరు ఎవరు వెళ్ళుకున్నా నాకు ఏమో అనలేదు మేము చెప్తామయ్యా డిసైడ్ అవుతాం కదా డిసైడ్ అయినాక నీ వరకు వస్తుంది అంటే నీ పెళ్లి దాకా మీరు రాజ్యం వెళ్ళాలి పెళ్లి దాకానేగా నా పెళ్లి దాకా పెళ్లి దాకా అయ్యా సందీప్ రాజ్యం నువ్వు వెళ్తావా నా వల్ల సరే ఎందుకు నేను 20 కాలేదు అయ్యా పవన్ నువ్వు వెళ్తావా నేను ఎలా ఎందుకు వీటు పట్టాలనే బాగా ఇప్పుడు అయ్యా నువ్వు ఇట్లా వెళ్తావా నేనా నేను మోరికి 6 నెలలు అయితే కూర్చొని నేనే వెళ్తా మేడం నువ్వేలా నేను వెళ్ళాక నీ పరువు ఉంటుందా మరి సరే అందరిని అడుగుతాను కదా ఎవరు వెళ్ళమంటాను నువ్వే తెలియకల్లోనే కదా నువ్వేలు ఏ కుక్క అయితే కుందేలు కూరకైతే నువ్వేలు అయ్యా మాట తాగేటట్టున్నది నీ వెళ్ళాలని మా అనుకుంటాను కానీ నా పెళ్ళైన మాట ఇంటికాడ మండే వింటారయ్యా బిడ్డ అవునయ్యా వినవా అయిన మాట అన్ని ఎందుకు తింటానయ్యా అదే ఎందుకు కొడతాడా తిడతాడా తాగుపోతాడా తిరిగిపోతాడా పొలగాడు షాకున్నట్టున్నా ముందుగా మీరే మీటలో వాళ్ళు వచ్చే ఎందుకు బిడ్డ పొలాలు మంచిగా ఉన్నాడు కదా మంచోడేనయ్యా మరి నీకు ఎందుకు అంత బాధ అరే ఎందుకు బాధ అంటే మొన్న ఇప్పటి వాటి నీకు ఇన్ని బాధ ఉంది ఎట్లా మంచోడేనయ్యా మంచోడే గాని ఒక పని చేసింది మొన్న ఏ పని చేసి ఏ పని అంటే మొన్న ఎలక్షన్లు వచ్చినాయా 5 ఏళ్ల కింద కొత్త గ్రామ పంచాయతీ అప్పుడు ఎలక్షన్లు వస్తే వార్డు మెంబర్ నిలుస్తున్నాడు ఈయన పటేలే వార్డు మెంబర్ నిలుస్తున్నాడు మాకు ఇల్లు లేదు భూమి లేదు కమ్మల గుడిసి ఉన్నది గుడిసానికి 20 గుంటల భూమి ఉన్నది ఒక 20 గుంటల మీ మంద ఉన్నది 20 మంది ఉన్నది ఇక ఈయన అనుకున్నాడు కదా ఇప్పుడు వార్డు మెంబర్కి వేసిండు వార్డు మెంబర్కి వేస్తే పైసలు కావాలి పైసలు ఎక్కడ పైసలు లేవు పైసలు లేవని తెలంగాణ నాకు 20 గుంటల భూమి అమ్మిండి నాకు తెలవకుంటేనే మంది మాటలు పట్టుకొని తెలంగాణ 20 గుంటల భూమి అమ్మిన అయితే అత్తి నా మొగడేనే గొప్ప 30,000 వెళ్తే నాకు పేరు వస్తుంది వార్డు మెంబర్ పేరు అని నాకు పేరు వస్తుంది నేను అనుకున్నా ఇక కథ 20 గుంటల భూమి అమ్మిండు పైసలు పట్టుకపోయిండు తెలంగాణ తాగిపించడే అదే పనిగా తెలంగాణ తాగిపించడే రూపాయి లేకుండా ఒడగొట్టిండు అయ్యా అయితే అత్తి నా మొగడే ఎవరైనా తాగిపిస్తాను నా మొగడే గెలుస్తాడు నేను అనుకున్నా ఇక అనుకున్నాక తెల్లారే ఓట్లు ఇక ఈయన ఆగుతాడా తెల్ల పాయింట్ తెల్ల అంగి మంచిగా తెల్ల బూట్లు వేసుకొని సిగరెట్ పెట్టుకొని అద్దాలు పెట్టుకొని బడికాడికి పోయిండయ్యా బడికాడికి పోయినాక అచ్చరోళ్ళు పోయేటోళ్ళే నీకే ఎటు
నీకే ఓటు నీకే ఓటు ఓటు పడుతుంది. నీకే ఓటు ఆ. నీకే కూర్చున్నా పో వాళ్ళు అంటారు అవుతాడా ఆగుతలేడు. గల్లు ఎగరేసుకుంటా నేనే గెలిచిన నేను అంటాను అన్నాక ఇక లెక్కింపు అయ్యా అప్పుడే ఓట్లు అయిపోయాయి లెక్కింపు ఈయన డబ్బకాడి పోయి ఊపే వరకు 3 ఓట్లు పడ్డాయి. 3 ఎవరెవరై ఈయనది ఒకటి ఒకటి వీళ్ళు అవ్వదు ఒకటి ఒకటి వీళ్ళు అయ్యేది అంటే నువ్వు వేయాలి. నేను ఎందుకు ఎత్తానయ్యా ఎందుకు వేయలే? ఈయన పోటీగా ఇంకొకరు నిలిచిన వార్డు మెంబరు ఆయన వచ్చి నాకు 1000 రూపాయలు ఇచ్చిండు నలమొకప్పుడు ఇచ్చాడు నాకు 1000 రూపాయలు ఆయన తప్పకుండా ఆయనకే నాగర్నే కూడా పోతాడు ఓర్సీలు ఐదేళ్ళ కింద ముచ్చట ఇప్పుడు చెప్పు అన్నా ఇచ్చేది కూడా ఉన్నది ఇంకా మనసే మనిషి కొద్దిగా అంత ఉండే ఆనే ఎట్లా మమ్మల్ని రాజా అంటాను మన దునపోతుకు సునే తెద్ద అవుతుందా ఎందుకైతే వాన పడితే ఎప్పటి పేరులే ఉంటది. గాడిది మన గుర్రం కళ్ళని తీసి గాడికి ఎత్తే గాడి గుర్రంలో కురుతుంది డంకి డంకే గుర్రం గుర్రం. ఈ పిస కూడా రాజే అయ్యా ఇంద్రసేన రాజా నీకు ఎవరు లేరు అంటాను నాకు అవునా నాకు అయ్యునా నాకు పెళ్లి చేస్తుంది లేవలు అంటాను మీ ఊరంతా మీ మంది కావాలా ఎక్కడైనా పిల్ల తీసుకొచ్చి నీకు లగ్గం చేస్తుంది అయ్యా ఆనాడు పిల్లగాడు ఒక మాట ఏమనుకున్నాడు, అయ్యా నువ్వు బాధపడకయ్యా నీకు అవ్వయ్య లేదంటాను కదా. ఊళ్ళో ఉన్న మంది ఎంత ఊరు మంది మంతులు పెట్టుకొని చదువుకున్నావయ్యా. అయ్య నీకు పెళ్లి చేద్దామని అన్నప్పుడు పిల్లగాని కనిపించింది. నాకు అవ్వ లేకున్నా నాకు అయ్య లేకున్నా ఎడ్డిదో గుడ్డిదో నాకు ఒక కోశల్లో ఉన్నా నా తమ్ముడి పెళ్లి నాన్న పెళ్లి నా అక్కయ్యలు వచ్చి వాళ్ళు ముందర నాకు లగ్గం చేస్తున్నావా. అక్కలకు నోచుకోలే అక్కలకు నోచుకోలే పిల్లలకు నోచుకోలే అందరూ పుట్టబోయినా అయ్యయ్య నాకు ఒక ఏళ్ళ భయం లేకుండా బతుకులు ఉన్న చిన్నవులు పెద్దవులున్నా నాక కొడుకు అని పోతే కూడా అందరూ పుట్టబోతున్నా కొందరు వెరగబోతున్నా చీల మరి కలకల కన్నీరు తీసినాక ఒక మాట ఏమనుకున్నాడు, నీ తటివీలు ఒక ఓటు ఇస్తే ఊళ్ళో పొలలేని వెయ్యి ఇక్కడ నా పిల్లకాయ మాకులు అయితే తీసుకొచ్చి నీకు లగ్గం చేస్తే నువ్వెందుకు బాధపడుతున్నావయ్యా నేను ఆ ఊళ్ళో ఉన్నాడు సరే మీరు ఏ రాజ్యం అన్న పోతారు ఏ దేశం పోతారు పిల్లలు ఖాయం చేసుకొస్తామని ఒక మాట అన్నారు. బాపు మీరు వేనకాడ మాత్రం ఈ మాట చెప్పండి, కానీ కవ్వలేదు అయ్యలేదు వత్తనే వండుకుంటే చేతికత్తా అని చెప్పండి. ఎందుకంటే ఆ పిల్ల వచ్చినాక నా మీద మన్ను వేద్దు నా మీద దుమ్ము వేద్దు అయ్యా. అగో ఆ మాట చెప్పి వాళ్ళు 5 పైసల వరకట్నం చెప్పు నా పర్వాలేదు ఖాయం చేసుకొని తీసుకున్నా. నమ్ముకోవయ్యా నువ్వు మిమ్మల్ని నమ్ముకొని ఉన్నది అమ్ముకో అయ్యా ఇకర్సే పేకర్సే అని ఇస్తావా గంతమంది నీ జీవులు లేవారా? అరే గట్లా కాళ్ళు ఎడికత్తే కడుపుకి ఎడికత్తా పోతాంటే చాటింగ్ మనం తాళ్ళున్న కాడ కాళ్ళు పడిపడతాయి రాన్ షాప్ బండి అల్లకే ఉరుకుతుంది వచ్చింది ఎక్కువ ఇస్తే పోతాం చిల్లరని 500 ఉన్నాయి దగ్గర అంత దూరం నుంచి రాస్తాను 500 తీసుకోవాలి ఇది అటెందుకే అవి నాకేది కాదు అవే పెట్టుకొని పోయినా ఏమన్నా మనిషివేనా నీ దగ్గర పైసలు లేవంటే రాదిచ్చు నీ దగ్గర పైసలు పెట్టుకుని పైసలు అడుగు ఇస్తాడా ఇక్కడ రాదు నమ్మాలే మనిషి మధ్యాహ్నం తాగుతారు అబ్బో వాళ్ళు బట్టాలు కావాలి వాళ్ళు ఏది అర్థం ఉన్నారా రామ రామ రామ
పోతంట పొడగా గుడిసాట ఇల్లు తాగొద్దు పాడుకోవాలంటే ఎందుకయ్యా మామా గతల పోవాలి నిన్న మనం బీరు తీసుకొని తాగుతా అంటే నరసాపురం కదా నర్సాపుడు బీరు తీసుకొని తాగుతారు పవన్ గారు నువ్వు చిరంజీవి కిలాలు అడ్డుకొని బాబు ఒక గ్లాస్ ఒక బీరు పోయి అంటే వారి పైసలు పెట్టుకున్నావు కొనుక్కున్నారు నీకెందుకు పోతాం అంటే ఆ కాంచెలు మనం చూసిన కాంచెలు తాగుతారు చేస్తారు వాళ్ళు ఎక్కడికి ముందుకు వచ్చినారు దండాన్ని మారదండం ఉన్నాడు అయ్యా మీరు ఎన్నడూ ఊళ్ళో కానీ పిల్లలు కొత్తగా వచ్చినట్టు మా తెలాకుల రాజ్యమయ్యా తెలాకుల రాజ్యం నుంచి నలాగులు ఎందుకు వచ్చినట్టు అయ్యా వచ్చినాయా పిల్లకి వచ్చినాము పిల్లకంటే వచ్చినామయ్యా ఏది పెళ్లి కూతురుగా వచ్చిందా కానీ బిడ్డ మరి మీ రాజ్యం ఎక్కడా మీ దేశం ఎక్కడా నాది కృష్ణశీల నగరం నా పేరు కృష్ణశీల రాజు నా భార్య పేరే కృష్ణశీల దేవి ఒక కొడుకును కన్నా కొడుకు బల్లాని మరి కొడుకు భాగ్యవతి ఉండగా నాకు ఒక బిడ్డ ఉన్నది మతలో చెప్తే నీకు వచ్చినట్టున్నా కదా కానీ మీ రాజ్యం ఎక్కడ బిడ్డ మాది ఇక్కడ దగ్గర ముత్యంపు నగరం మా రాజు పేరు ముత్యంపు రాజు వాళ్ళ భార్య పేరు ముత్యాల కానీ వాళ్ళ అన్న కొడుకు ఇంద్రచీల రాజు వాళ్ళిద్దరు భార్య భర్తల ఇంద్రచీల రాజు వచ్చినాక 3 రోజుల వరకు వాళ్ళ పానం పోతే మంత్రి వీరసేన రాజు వాళ్ళ సాది పెంచి పెద్ద చేసినాక 16 ఏళ్ళ కొడుకు అయినాక అయ్యా నువ్వు పెళ్లి చేసుకోమంటే నాకు ఎవరున్నారు ఎవరు లేరంటే మేము ఊళ్ళో విన్న వాళ్ళం ఊళ్ళో విన్న పని మీద తిరుక్కుంటూ వచ్చినామయ్యా అది మా రాజు ఇంద్రచీల రాజుకు పిల్ల కావాలని వచ్చినామయ్యా ఫోటో చిత్రపటం తీసుకొచ్చారు కదా డిజిటల్ మొత్తం డిజిటల్ చిత్రపటాలు కానీ నానా అయ్యయ్యో పిల్లగాడి ఇంద్రశీల మహారాజు మొక్క తీర్ల ఉన్నది నా బిడ్డకున్న పిల్లగానే పాట పండి పోతే 4 మొగలు కాదు అన్నయ్య ఎల్లలో ఉంటారు గాని అయ్యా మరి ఒక్క మాట వినక నా బిడ్డ ఇంద్రవతి తీయడం మాల మీద ఉన్నది కానీ నేను పెళ్లి చేద్దామని నేను కూడా అనుకున్నా కడతీరని బిడ్డ కడప లోపల ఉండే కన్నలో నామకీర్తి ఉన్నారు ఈడెరిగిన బిడ్డ ఇంటి మీద ఉంటే 50 రాళ్ళు వెనుక రొమ్మున కుంపడ రొమ్మున బరువు ఉన్నారు ఇవాళ ఒకరు నా బిడ్డ కాదక్కడ ఆడిని అప్పుడే నా బిడ్డ పెళ్లి చేసి సేదలు పెట్టాలన్న ఆలోచన కూడా నాకు దోషింది కానీ ఒక్క మాట నా బిడ్డని అడిగినాక నీతో మాట్లాడినాక లెక్క ఇది అయితే ఓనిసుకోకయ్యా అయ్యా ఒప్పించి మెప్పించాయన నీ కొడుకు నీ బిడ్డను ఒప్పి అయ్యా బంగారం వస్తున్న సంబంధం అయ్యా నా మందో ఏమన్నా ఉన్నదా చాలా లాంగ్ నుంచి వచ్చిన ఓరి పిచ్చి మొక్క సంబంధాలు మాట్లాడిన వారు ముదుగాలు గతుకుతే సంబంధం అతకది గతుకుడు పక్క పెట్టాలి అది అతుకుతుంది అయ్యా అంతేనా నీకు నమ్మకం అనిపించింది నమ్మకం ఉంటేనే కొద్దిగా చాలా లాంగ్ నుంచి వచ్చినాం నా బిడ్డ అడిగినాక నా బిడ్డ ఓకే అన్నాకనే మీకు ఛాయ మంచిలా మంద బీర్లా కల్లాగిలా భగవంత ఉపాసం ఉండాలి కబని ఎక్కువ అయితే నువ్వు ఇన్నే పాటవు ఏం అయ్యో ఉన్నది నా బిడ్డ ఇంద్రవతి అయ్యో నా బిడ్డను ఒక్క మాట అడుగుదా నా పెళ్లి చేసుకుంటాంటే నా బిడ్డ పెళ్లి లేకపోతే లేదనుకోని ఆనాడు కన్న తండ్రి అయ్యా బిడ్డ ఉన్న బాలు బిడ్డ ఉన్న
కొట్టకుండా గంట కొట్టకుండా దాడుకుంటాను మా బిడ్డ ఇంద్రవతి దేవిని ఉన్నప్పుడు ఆ బిడ్డలు సరాసు ఇంట్లో పోతారు అవ్వయ్య చచ్చిపోతే నాన్నేమంటాడో నా వదిలేమంటాడు అని అనుమాన పడకుండా తొంగి తొంగి చూసుకుంటా ఆ బిడ్డలు ఇంట్లో పోతారు అవ్వ అప్పటికల్లరు వగ్గలాల అవ్వ లేని పిల్లగల్ల బతుకోరు వంద బతుకన్నారు తండ్రి లేని పిల్లగల్ల బతుకు ఊతల పోతే పెద్దలన్నారాట రాజా ఏనాడు చూస్తాను ఏనాడు నా మాల మీదకి రాలేదు బాపు ఇలా మాల మీదకి వచ్చి బిడ్డ అని పిలుస్తాను ఎందుకొరకు నానా ఇప్పటికప్పటికన్నారు బిడ్డ ఆత్మకల్ల బిడ్డలే అల్లంలో పాలు అడ్డు దంచిన పొట్టేమో స్త్రీ పెంట పాలు ఉన్నారు అవ్వా నాకు ఒక ఆలోచన తోచింది బిడ్డ నానా నీ ఆలోచన నాకేం చెప్తావే బిడ్డ మన మనిషి జీవితం అంటే కరెంటు బుగ్గ లాంటిది ఎప్పుడు తను ఉండేది ఎప్పుడు మనం అన్నం తిన్నానో అరిగేదాకా మనం బతికేది తెలియదు కానీ బిడ్డ నేను అనుకున్నా కదా ఆ కాళ్ళెక్కలు అన్నప్పుడే బిడ్డ మీ అవ్వ నేను సక్రమంగా ఉన్నప్పుడే నీకు పెళ్లి చేసి ఒక చేతులు పెడదామన్న ఆలోచనతో వస్తుంది బిడ్డ రేపటి కల్లా ఒకవేళ నా పానం పోయినా మీ అవ్వ బతుకున్న అది ముందు అంటారు మీ అవ్వ పానం పోయి నేనుంటే మొండి రాయి చెట్టు గాలి మొగడన్నట్టు వానికే మెరకలని ఒకలంటారు బిడ్డ మీ అవ్వయ్య మీ కన్న తల్లిని ఇద్దరం కలిసి ఉన్నప్పుడే నీకు పెళ్లి చేసి ఒక చేతులు పెట్టి నిన్ను అత్తగారింటి తోలితే రేపటి కల్లా నా బిడ్డ కవ్వ లేకుండా అయ్య లేకుండా ఎంత గడ్డ వచ్చిన అత్తగారింటి గడ్డ బతుకుతాడన్న ఆలోచన ఉంటదే బిడ్డకి పెళ్లి చేద్దామన్న ఆలోచన తోచిందే ఓ బిడ్డ ఇంద్రవా ఎంత మాట మాట్లాడినవే ఇవాళ నాకు పెళ్లి ఎందుకు బాపు పెళ్లి మీద నాకు ప్రేమే లేదురా లగ్గం మీద నాకు లగ్గలేవు కానీ నానా నీ పుణ్యపు గర్భానా 2 చెక్కలై పుట్టినవే నాకంటే పెద్దడు నా అన్ననే బాపు అన్నకు పెళ్లి చేసిన అన్న అత్తగారి మెడలో వేండు అన్నలేని పెళ్లి నువ్వెందుకు చేస్తావురా రేపటికల్లా నాకు పెళ్లి చేస్తానన్నమాట అన్నకు తెలిసేది ఉంటే అన్న నిన్నేదన్నా మాట అంటాడు కావచ్చు అని ఆ బిడ్డ కన్న తండ్రి దగ్గరికి వచ్చింది అన్నా పెళ్ళొద్దు బాపు నువ్వు నాకు పెళ్లి చేస్తున్నావు నీ ఆలోచన నీకు వచ్చింది కానీ నా అన్న బల్లాలి రాజు అన్న మంచోడు కాదు మంచోడు కాదు పిల్లల మాట నీ నోటికి ఎట్లా వచ్చి అన్న బల్లాలి రాజు కోపం ఉండోడు బాబు అన్నలేని పెళ్లి తల పెట్టుకుంటూ రేపటి కల్లా అన్న ఇయ్యాల కాకుండా రేపు వచ్చినాక అన్నకు నాకు పెళ్లి అవుతుందని అన్నకరికైన మాట అయితే అన్న నిన్నేదన్న మాట అంటే బాబు ఇయ్యాల నేను అయ్యబట్టి నీకు ఎందుకు రాయ్యా
ఎంతనని అన్నలేని పెళ్లి పెట్టకంటాను బిడ్డ. అన్నది గిదే కడుపు, నిన్నగా అన్నది గిదే కడుపే బిడ్డు. నీ అన్న అత్తగారింటి కాడికి వెళ్ళి వచ్చిన భరణాలు నీకేమన్నా ఇస్తానా? రాజ్యం లేదా దేశం లేదా బిడ్డ. రేపటి కల్లా ఎంతైనా నా కాళ్ళెక్కన ఆడినప్పుడే నువ్వు అత్తగారింటి కాడ సుఖోపాయంగా బతుకుతే సచిన నా జీవనం స్వర్గం ముడతాను నేను అనుకుంటాను ఏ బిడ్డ. ఇప్పటికప్పటికల్లా అక్కలాల కొడుకుల కన్న తల్లి అనుకుంటుందాట, నేను కోట్ల శిరవంతరాలు అనుకుంటుందాట. బిడ్డల కన్న తల్లి అనుకుంటుందాట, నేను బలగంగల్ల తల్లిని అనుకుంటుందాట. కొడుకుల కన్న తల్లి కోట్ల శిరవంతరాలంటే రేపటికల్లా నా నలుగురు కొడుకుల పెళ్ళిళ్ళు చేస్తే 4 ఊళ్ళ నుంచి 4 కోడళ్ళు వస్తారు. ఓగిళ్ళు వస్తుంది నా ఇల్లు మీద పడితే నాకేం రంది నాకేం రౌసని మురిసిపోయిందాట. అవ్వలాల కొడుకు పెళ్లి చేసినాక కన్న తల్లి భూమి మీద నూకలు బాగి వాసి అవ్వ పారం పోతే అవ్వని తీసుకొచ్చి పందిట్లేసి కొసాగిట్లా కూసుండి కొడుకు కుమిలి ఏడుతున్నాడ. కోడల్లారికి ఏం అక్కారా నా అవ్వ నా అనుకుంటే ఇంట్లో బయట తిరుగుకుంటూ ఉన్నదాట. 4 బిడ్డల కన్న తల్లి అనుకున్నదాట. అవ్వ నేను ఆడపిల్లల కన్నదాన్ని, నేను అనుభవించేదాన్ని. అవ్వో రేపటికల్లా నా బిడ్డలు కొట్టేటోడే దొరుకునో తిట్టేటోడే దొరుకునో తాగుదే దొరుకునో తిరుగోదే దొరుకునో అని 4 బిడ్డలు 4 ఊళ్ళకి ఇచ్చిన్నాడు. ఇంటికాడ అవ్వయ్య మంచంలో పట్ట మధులాబు ఆ బిడ్డలకి ఏర్పడితే నా మద్దత కనిపిస్తుందా నా ఏదత్త కనిపిస్తాడా అని ఆ బిడ్డల చేతుల రూపాయి లేకున్నా పక్క పొంటోళ్ళు ఇంటి పోయి అవ్వా నేను కూలి కచ్చి తెరుపుకుంటేనే అవ్వా, నేను కైకిలి కచ్చి తెరుపుకుంటేనే అవ్వని ఆ బిడ్డలు 5 10 10 కోరి అమ్మగారింటికి వచ్చే వరకల్లా మంచముల పడ్డ అమ్మయ్య చూసి అవ్వో నేనెంత మాసిందే అవ్వా నీ తలెంత మాసిందని ఆ బిడ్డలు పట్టి పెట్టి నీళ్ళు కాగబెట్టి 4 రోజుల పాటగా అమ్మయ్య నడుచుకొని అవ్వ నా ఇల్లు పిల్లలేడు వాయను ఎగ పోసుకొని ఆ బిడ్డలు పోతే ఈ ఇంటికాడ భూమి మీద అన్నం ఆ బాకి పడిసి అవ్వ పానం పోతే ఆ బిడ్డలకి ఏర్పడితే 4 బిడ్డలు 4 వాడలు కొట్టి తల గుద్దుకుంటా చదువు చదువుకుంటా ఆ బిడ్డలు ఓ అని వర్రుకుంటుని కదే పలానోళ్ళ బిడ్డలని బిడ్డలతోని పాటుగా ఊరు మంది ఏడిసిండ్రాటనే అవ్వా. ఇప్పటికప్పటికల్లరు అక్కడాలే కొడుకుల గన్నల్ల బాధ బిడ్డల గన్నల్లకి ఏమెరక, బిడ్డల గన్నల్ల బాధ కొడుకుల గన్నల్లకి ఏమెరక, కనిపించనల్లో పిల్లగాళ్ళ కుట్టి ఏమెరక. అయ్యో బిడ్డ మేము ఎల్లకాలం భూమి మీద ఉండేదానికి వచ్చినమా బిడ్డ సత్య కనిపిస్తామా మనం టీలగా పోతే రేపు కనిపిస్తాము. ఇళ్ళకి సూర్యపల్లె గ్రామంలో గీ గాలివారిళ్ళల్లా గా కన్న తల్లి కొమరవ్వ జీవనం పోంగా గా బిడ్డలాది కచ్చిందా గా అల్లులాది కచ్చిందా. ఓ అల్లుడు అయినతో మా తల్లికి దొరికింది 2 బిడ్డలు కానీ ఒక కొడుకుని కానీ మనవరాళ్ళు అది కచ్చిండ్రా. గా బిడ్డల పిల్లలుంటే కొడుకు పిల్లలుంటే ఓ అమ్మమ్మ బాబమ్మని 11 రోజుల బట్టి కొమరవ్వ పండుగ చేద్దాంరా. ఓ బిడ్డలాలా నాకు 2 బిడ్డలని గుర్తిపోయిందే అవ్వా. ఇక మీ అమ్మ మీ ఇళ్ళ పోటీ వస్తుందా అవ్వ కుక్క కూర మా వద్దని నాతో వదులుతారా బిడ్డ. ఇక నేను మళ్ళీ ఎందుకు వస్తానే నా బాగి వేరిపోతుంది బిడ్డ. ఓ బిడ్డ రాదవ్వా నా బిడ్డ సారవ్వా నాకు 2 బిడ్డలని నేను అల్లారు ముందుగా చదువుకున్నా. ఓ అవో నేను 10 మందిలా అందరు నా బలిగం అనుకున్నా. బిడ్డరాలా ఎన్నడల్లా నేను అది కసిన్నాడు పాటి మీద పని వేయిన కాడ అన్ని తిన్న చక్కదనం ఉన్నోళ్ళు నవ్వుకుంటా నాట్లేదంటే అవ్వలేరు బిడ్డలు వేయలేరు బిడ్డలు ఎనకెనక అమ్ముకుంటే కర్రతోని అమ్ముకుంటే నన్నెందుకన్నవే నన్నెందుకన్నవే నా బిడ్డ చెప్పుకుంటే కడతారా అమ్మాయిగా మేము మళ్ళీ ఎందుకు పోతావే అమ్మగారింటికి నువ్వు రా కన్నవారేమవ్వా. 2 బిడ్డలను 2 బిడ్డలని ప్రేమ కొద్ది చదువుకుంటే అవ్వా నా బిడ్డ రాదవ్వా ఓ బిడ్డ సారవ్వా నేను పోతా ఉన్నా బాకిదేరు బిడ్డ నా పెద్దలు విద్య తిరుగుతుంది. అయ్యో గల్లుడా జన్న నీ పిల్లలకి ఏమి ఎదురు పడుకోవా
ఇయ్యాల అయ్యో నా చిన్నల్లుడా కానీ పోతున్నా అమ్మవైన నువ్వే అయ్యవైన నువ్వే నా బిడ్డను ఏదన్నా వాటంటే నా బిడ్డ సారవ్వా అవ్వా నా కమ్మ లేకున్నా అయ్యో లేకున్నా నా భర్త నన్ను కొట్టిందని చెట్టు కడితే నా బిడ్డ గుడ్డ కడుతుంది అయ్యా నేను ఒక్క కొడుకుని కల్లా బాకి వేరు తందే అయ్య పోతన్నా కోడలా సోనిదవ్వా ఓ కోడలా రేపు రేపటి కల్లా నా బిడ్డలు వచ్చిన్నాడు